ఇంకా గుడివాడ విషయానికి వస్తే, రాజకీయ భిక్ష పెట్టింది ఆ కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత నోరు పారేసుకున్నాడో అందరికీ తెలుసు. మంత్రిగా ఏ రోజు కూడా కనీసం సన్నబియ్యం కూడా ఇవ్వలేని సన్నబియ్యం కూడా ఇవ్వలేని మనిషి అతను. ఇంకా నాకు ఇంకా తిట్టాలని ఉంది, బట్ ఐ కెనాట్. ఆ కొడాలి నాని గుడివాడని క్యాసినో గుడివాడిగా మార్చేశాడు, పేకాట గుడివాడిగా మార్చేశాడు. ఎక్కడ క్యాసినోలో, ఆంధ్రాలో ఎక్కడ క్యాసినో ఆడాలి అని మామూలుగా దేశంలో ఎక్కడ ఎవరైనా సరే ఎక్కడ వెళ్ళి ఆడాలి అంటే మీరు గుడివాడ పోండి. అలాగా గుడివాడ పేరుని, చెడ్డ పేరు తీసుకొచ్చిన ఈ కొడాలి నాని చిత్తుగా ఓడిపోయి అతను చేసిన అరాచకాలకి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అని భయపడి, నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, గుండె నొప్పి ఉంది అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే, భయపడిపోయి ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటే, అతను ఇంకో 30 రోజుల్లో తిరిగి వస్తాడని చెప్పి ఈ పేరు నేను నాని బయలుదేరాడు గుడివాడికి. ఏం ఆలోచన విధానం అండి! ఈరోజు గుడివాడ తీసుకుంటే వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది గుడివాడ. మెయిన్ రోడ్ల దగ్గర నుంచి, పార్కుల దగ్గర నుంచి, కలుషిత నీరు రాకుండా మంచి తాగునీటి సదుపాయం కల్పించే దగ్గర నుంచి, చివరికి బస్ స్టాండ్ సైతం అభివృద్ధి చేసే దగ్గర నుంచి, సంక్షేమ కార్యక్రమాలు అందించడం దగ్గర నుంచి, అవసరమైన చోట సొంత నిధులతో ఈరోజు వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే, అవేమి ప్రజలకి రికార్డ్ అవ్వకూడదని గుడివాడని ఇంకో కడప చేయడానికి ప్రయత్నం చేస్తారా? కడపకు కూడా నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారేగా. ఎందుకండి ఆ పులివెందులు మనకి ఎందుకండి అంటే కూడా వినిపించుకోకుండా పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చారు మా సార్. ఈరోజు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లా అండ్ ఆర్డర్ క్రియేట్ అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం కోసం బీసీ గళం ఎత్తుకుంటారా? మీకు అసలు అర్హత ఉందా? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు వైసీపీని చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నాము. రాజకీయంగా, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా మమ్మల్ని ఎదుర్కోలేక ఈ చిల్లరి రాజకీయాలు చేస్తారా మీరు? ఇది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకో రెండో విషయం నేను చెప్పడం మర్చిపోయా. గొడవలు చెయ్యండి, విధ్వంసం చెయ్యండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయండి, కేసు కట్టించుకోండి, జైలుకి వెళ్ళి రండి, మీకు సింపతి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళందరూ నడుస్తున్నారు. ఏం సింపతి వస్తుంది మీకు? ఇళ్లలో ఆడవాళ్ళనే మీరు, మీ నాయకుడు లెక్క పెట్టడు, చెల్లిని లెక్క పెట్టడు, తల్లిని లెక్క పెట్టడు, ఈ పేరు నేను లాంటి వాళ్ళు భార్యనే లెక్క పెట్టలేదు.